దత్తాత్రేయ స్వామివారు ప్రసాదించినటువంటి అవధూత గీతలోని 7వ శ్లోకమును ఇప్పుడు మనము శ్రవణము చేద్దాం. దత్తాత్రేయ స్వామివారు సుఖము ఏమిటో దుఃఖము ఏమిటో నాకు తెలియడం లేదు అని చెబుతున్నారు. మానవుడు సుఖదుఖాలు అనుభవించడమేమిటి? దత్తాత్రేయ స్వామివారు సుఖదుఖాలకు అతీతంగా ఉండడమేమిటి? అంటే మానవుడు మనసుతో సంగత్వము కలిగి ఉన్నాడు. మనసుతో తాదాప్యము చెంది ఉన్నాడు. మనసుకు బందీ అయి ఉన్నాడు. మనసుతో లంకె వేసుకొని ఉన్నాడు. మనసు ఉన్నంత వరకు సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. మనసు లేకపోతే సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. ఈ విధంగా 7వ శ్లోకములో అహమేవ అవ్యయో అనంతః శుద్ధ విజ్ఞాన విగ్రహః సుఖం దుఃఖం న జానామి కథం కస్యాపి వర్తతే. నేను మాత్రమే నాశనము లేనివాడను, అనంతుడను, స్వచ్ఛమైన ప్రజ్ఞానఘన స్వరూపుడను, సత్ చిత్ ఆనంద స్వరూపుడను. సుఖము ఏమిటో దుఃఖము ఏమిటో నాకు తెలియడం లేదు. ఎవరికైనా సుఖము దుఃఖము ఎందుకు కలుగుతున్నాయి అని 7వ శ్లోకములో చెప్పడము జరిగింది. మానవుడు నిరంతరము మానసికంగా ఎన్నో భావాలు చేస్తూ ఉంటాడు. మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలు, కర్మలు, సంకల్పాలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా శుభాశుభ మిశ్రమముగా ఉంటాయి. ప్రతి మనిషికి కూడా తాను పుణ్యకర్మ చేస్తున్నాడా లేక పాపకర్మ చేస్తున్నాడా అనేటటువంటి విషయము తెలిసి ఉంటుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఏమంటున్నారు అంటే తాను దేహముతో చేసేటటువంటి కర్మల యొక్క స్పృహ వారికి లేదని అంటున్నారు. మరి స్పృహ మరియు మనసు లేనప్పుడు ఇక శుభము అశుభము ఏ విధంగా తెలుస్తాయి? మనసు లేనప్పుడు ఇక ఏమి ఉంటుంది? ఏమీ ఉండదు. రమణ మహర్షి వారు ఒక్క మాట చెప్పారని అన్నామలై స్వామివారు మొదట గురువుకు దూరం అవుతున్నానని కొంత బాధపడిన ఆ తరువాత ఎటువంటి భావాలు లేకుండగా వారు సాధన చేయడం జరిగింది. అది గురు పరీక్షగా వారు స్వీకరించారు. కొంతమంది శిష్యులు గురువు దూరం పెట్టాడని అపార్థం చేసుకొని గురువును దూషిస్తారు. మరి అన్నామలై స్వామి ఆ విధంగా ఉన్నారా? లేదు. గురువుకు దూరముగా ఉండడం వలన అన్నామలై స్వామి వారి యొక్క భక్తి, ప్రేమ, విశ్వాసం తగ్గినదా అంటే లేదు. గురువు ఎన్నో పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నీవు విజయాన్ని సాధించాలి. ఇక్కడ అన్నామలై స్వామివారు గురువు పెట్టినటువంటి పరీక్షలో విజయాన్ని సాధించారు. గురువే సర్వస్వమని భావించారు. అందువలన వారు గురువు యొక్క అనుగ్రహమును పొందారు. కాబట్టి అన్నామలై స్వామివారి వలె ప్రతి శిష్యుడు కూడా గురువును అనన్య భక్తితో దృఢమైనటువంటి విశ్వాసముతో ఆరాధించాలి. భక్తి ప్రేమలను కలిగి ఉండాలి. అప్పుడే గురువు యొక్క అనుగ్రహముతో తాను పరమానందమును అనుభవించగలుగుతాడు. ఆత్మ సాక్షాత్కారమును పొందగలుగుతాడు. 8వ శ్లోకములో నా మానసం కర్మ శుభాశుభం మే, నా కాయికం కర్మ శుభాశుభం మే, నా వాచికం కర్మ శుభాశుభం మే, జ్ఞానామృతం శుద్ధం అతీంద్రియః అహం అని చెప్పారు. మనసుతో సంబంధించినటువంటి కర్మలతో గాని, దేహముతో సంబంధించినటువంటి కర్మలతో గాని, మాటలతో సంబంధించినటువంటి కర్మలతో గాని నాకు ఎటువంటి సంబంధము లేదు. నేను ఇంద్రియాతీతుడను. సర్వానికి అతీతముగా ఉన్నాను. పరమ పవిత్రముగా ఉన్నాను. పరిశుద్ధముగా ఉన్నాను.
స్వచ్ఛముగా ఉన్నాను. దేనితోనూ సాంగత్యము లేకుండగా ఉన్నాను. తాదాత్మ్యము లేకుండగా ఉన్నాను. భ్రమ లేకుండగా ఉన్నాను. కాబట్టి నీవు ఏమి తెలుసుకోవాలి అంటే, నీవు కూడా మనోచాంచల్యాన్ని నాశనము చేయాలి. సాక్షిగా ఉండేందుకు ప్రయత్నించాలి. దత్తాత్రేయ స్వామివారు మొదటి పాదములో శుద్ధమైన మనస్సు గురించి, రెండవ పాదములో అశుద్ధమైన మనస్సు గురించి వివరించడము జరిగింది. అశుద్ధ మనస్సు బ్రహ్మ జ్ఞానానికి, బ్రహ్మానుభూతికి ఒక అడ్డుగోడ లాంటిది. అశుద్ధమైన మనస్సు చెడు వాసనలు జన్మకు కారణమవుతాయి. శుద్ధమైన మనస్సు జన్మరాహిత్యము కలిగిస్తుంది. బ్రహ్మానుభూతిలో, సమాధి స్థితిలో, నిర్వికల్ప సమాధి నిష్టలో మనసు గాని, చిత్తము గాని, బుద్ధి గాని, శరీరము గాని లేవు. సదా ఆత్మ మాత్రమే ఉన్నది. అంటే బ్రహ్మము మాత్రమే ఉన్నది. ఈ విధంగా 9వ శ్లోకములో దత్తాత్రేయ స్వామివారు మనోవై గగనాకారం మనోవై సర్వతోముఖం మనోతీతం మనః సర్వం న మనః పరమార్థతః. మనస్సే గగన రూపమైనది. నిర్వికల్ప సమాధి అనుభూతిలో శుద్ధ మనస్సే ఆకాశ స్వరూపముగా, చిదాకాశ స్వరూపముగా ప్రకాశిస్తుంది. సర్వము మనస్సే వ్యాపించి ఉన్నది. మనస్సు మనస్సుకు అతీతమైనది. అంటే శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సుకు అతీతమైనది. సమస్తము మనస్సు మాత్రమే. కానీ బ్రహ్మానుభూతిలో, నిర్వికల్ప సమాధి నిష్టలో మనస్సు లేదు అని 9వ శ్లోకములో స్వామివారు చెప్పడము జరిగింది. ఇప్పుడు 10వ శ్లోకములో అహమేకం ఇదం సర్వం, నేనే ఈ చరాచర ప్రపంచమంతా సమస్తము వ్యాపించి ఉన్నాను అని అంటున్నారు. ఈ మాటల వెనుక ఉన్నటువంటి లోతైన జ్ఞానము ఏమిటంటే, పరమాత్మగా శోభించేటటువంటి వారికి పరమాత్మకు వ్యత్యాసము ఉంటుందా? వ్యత్యాసము ఎక్కడుంది? ఎటువంటి వ్యత్యాసము లేదు. 3 రకాల ఆకాశాలు ఉన్నాయని మీరు 9వ శ్లోకములో శ్రవణం చేయడం జరిగింది. స్థూలాకాశము, సూక్ష్మాకాశము, చిదాకాశము. స్థూలాకాశం అంటే మన నేత్రములతో చూసేది. సూక్ష్మాకాశం అంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఒక ఆకాశం కనబడుతుంది, కొన్ని రంగులు కనబడతాయి. చిదాకాశం అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆకాశము. ఆత్మ సాక్షాత్కార స్థితిలో దర్శనమిచ్చేటటువంటి ఆకాశము. ఈ చిదాకాశము ఏ విధంగా ఉంటుంది అంటే, చిదాకాశము నిత్యము వెలుగుతూనే ఉంటుంది. ఈ చిదాకాశము జాగ్రత్తావస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఈ 4 స్థితులకు అతీతముగా ఉండేదే తురీయాతీత స్థితి. ఈ తురీయాతీత స్థితిలో ఇక అంతర్ముఖం కావడం, బహిర్ముఖం కావడం ఉండదు. పరమాత్మను దర్శించకపోవడం వలన మానవుడు జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థలోనే ఉంటాడు. కానీ దత్తాత్రేయ స్వామివారు పరమాత్మను దర్శించి పరమాత్మగా ప్రకాశిస్తున్నారు. సమాధి నిష్టలో ఉన్నారు అంటే తురీయాతీత స్థితిలో ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారు 10వ శ్లోకములో అహమేకం ఇదం సర్వం వ్యోమాతీతం నిరంతరం పశ్యామి కథమాత్మానం ప్రత్యక్షం వా తిరోహితం అని అన్నారు. నేను ఏకంగా, అద్వితీయంగా ఈ సమస్త చరాచర ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను. నేను ఆకాశానికి అతీతముగా ఉన్నాను. చిదాకాశ స్వరూపముగా ఉన్నాను. నేను పరమాత్మగా ప్రకాశిస్తూ ఉన్నాను.
అటువంటప్పుడు నా బ్రహ్మానుభూతిలో పరమాత్మ గోచరించకపోవడం నేను ఏ విధంగా చెప్పను అని 10వ శ్లోకములో దత్తాత్రేయ స్వామివారు చెప్పడం జరిగింది. దత్తాత్రేయ స్వామివారు జీవుడిని జీవుడని కాని మానవుడిని మానవుడు అని కాని సంబోధించడము లేదు, ప్రభో అని సంబోధిస్తున్నారు. ఏమిటి దీని అర్థము అంటే ప్రతి జీవి పరబ్రహ్మ స్వరూపమే. ఇదే విధంగా దత్తాత్రేయ స్వామివారు 4వ శ్లోకములో ఆత్మేవ కేవలం సర్వం, పరబ్రహ్మమే సమస్తము వ్యాపించి ఉన్నాడు అని చెప్పారు. 5వ శ్లోకములో నేను సర్వవ్యాపిని, సర్వము నేనే వ్యాపించి ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు 11వ శ్లోకములో నీవు కూడా అంతటా సర్వము వ్యాపించి ఉన్నావు అని చెబుతున్నారు. కథం న బుధ్యసి, ఎందుకు నీవు తెలుసుకోలేకపోతున్నావు? మానవుడు మాయలో చిక్కుకొని మోహానికి లోనై మనస్సుకు దాసుడై ఇంద్రియాలకు బానిసై తన సత్యస్వరూపాన్ని మరిచిపోయాడు. మానవుడు ఎంత శాస్త్ర అధ్యయనము చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు వేదాలు పఠించినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని పూజలు చేసినా తనకి లభించేది కేవలము పరోక్ష జ్ఞానము మాత్రమే, మనోశుద్ధి మాత్రమే జరుగుతుంది. కానీ ఆత్మ సాక్షాత్కారము తన సత్యస్వరూపమైన పరబ్రహ్మ తత్వాన్ని తాను గ్రహించలేడు, అనుభూతి పొందలేడు. తన సత్యస్వరూపాన్ని గ్రహించాలి అంటే శ్రవణం మననం మించిన సాధన అవసరం. మనసును నాశనము చేయాలి, పరిశుద్ధమైనటువంటి సంస్కారము కలిగి ఉండాలి, సిద్ధగురువును ఆశ్రయించాలి. సిద్ధగురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆత్మసాక్షాత్కారము పొందాలి. ధ్యానము చేయాలి, సమాధినిష్ట సాధించాలి. అప్పుడు మానవుడు తానే సత్యము, తానే బ్రహ్మము, తానే ఆ పరమాత్మ అని గ్రహిస్తాడు. 11వ శ్లోకములో త్వమేవ ఏకం హి కథం న బుధ్యసి సమం హి సర్వేషు విమృష్టం అవ్యయం సదా స్థితోసి త్వం అఖండితః ప్రభో దివాచ నక్తం చ కథం హి మన్యసి. పరబ్రహ్మ స్వరూపుడవైన మహాప్రభువైన ఓ జీవా, నీవు మాత్రమే ఏకాకిగా ఉన్నావు, ఒక్కడివే ఉన్నావు, నీవు మాత్రమే ఉన్నావు. నాశనము లేని, పరిణామము లేని, చెదిరిపోని, మార్పులేని, అంతటలోనూ సర్వములోనూ సమానంగా ఉన్నావు. ఎందుకు నీవు తెలుసుకోలేకపోతున్నావు? నీవు ఎల్లప్పుడూ కొలువై ఉన్నావు, నిత్యము ప్రకాశిస్తున్నావు, అఖండంగా వెలుగుచున్నావు. అట్టి నీవు పగలు అని రాత్రి అని ఎందుకు తలుస్తున్నావు అని చెప్పడము జరిగింది. ఈ 12వ శ్లోకం వరకు దత్తాత్రేయ స్వామివారు 3 విషయాలను స్పష్టంగా చెప్పారు. మొదట బ్రహ్మం గురించి చెప్పారు. ఆ తరువాత ఆ బ్రహ్మము నేనే, ఇందులో సంశయము లేదు అని అన్నారు. ఇప్పుడు నీవే ఆ బ్రహ్మానివి అని అంటున్నారు. కాబట్టి మనము ఏమర్థం చేసుకోవాలి? బ్రహ్మము మాత్రమే ఉన్నది, మరొకటి లేనే లేదు. నిర్వికల్ప సమాధి స్థితిలో ధ్యానము చేసేదెవరు? ధ్యానించబడేదెవరు? అది త్రిపుటి రహితమైనటువంటి స్థితి. ఆ స్థితిలో ధ్యానము చేసేవాడు లేడు, ధ్యానించబడేది లేదు, ధ్యానమనే క్రియ లేదు. కాబట్టి ధ్యానము చేసేవాడు, ధ్యానము, లక్ష్యము ఈ 3 కూడా ఏకమై ఏకరస ఘనంగా నేనే ఉన్నాను అని దత్తాత్రేయ స్వామివారు చెప్పడం జరిగింది.
మనం సముద్రాన్ని ఖండించగలుగుతామా? ఆకాశాన్ని ఖండించగలుగుతామా? గాలిని ఖండించగలుగుతామా? ఆకాశాన్నే ఖండించలేనప్పుడు, గాలినే ఖండించలేనప్పుడు, సముద్రాన్నే ఖండించలేనప్పుడు పరబ్రహ్మము ఏ విధంగా ఖండించబడుతుంది? ఎందుకంటే జలము కన్నా సూక్ష్మమైనది వాయువు, వాయువు కన్నా సూక్ష్మమైనది ఆకాశము, ఆకాశము కన్నా సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్మ. అటువంటి పరమాత్మను నేను ఏ విధంగా ఖండించబడుతాను? నేను పరబ్రహ్మాన్ని అని దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు. ఈ విధంగా 12వ శ్లోకములో దత్తాత్రేయ స్వామి వారు ఆత్మానం సతతం విద్ధి సర్వత్రేకం నిరంతరం అహం ధ్యాత పరం ధ్యేయం అఖండం ఖండ్యతే కథం అని అన్నారు. నా సత్యస్వరూప స్థితిలో, బ్రహ్మానుభూతిలో ఎల్లప్పుడూ ఈ చరాచర ప్రపంచమంతా ఏకరసంగా చైతన్య స్వరూపముగా నేను సదా ఉన్నానని నీవు తెలుసుకో. నేనే ధ్యానించువాడను. సర్వోన్నతమైన సర్వశ్రేష్టమైన లక్ష్యమును నేనే. ఖండించుటకు నేను వీలు కానటువంటి వాడను, పరిచ్ఛిన్నము కానివాడను. ఏ విధంగా నేను ఖండించబడతాను? నేను అఖండ స్వరూపుడను, పరబ్రహ్మాన్ని అని దత్తాత్రేయ స్వామివారు 12వ శ్లోకములో చెప్పడం జరిగింది.